ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మ అని ఒక పాట ఉంది. ఇందులో ఏడేడు జన్మలు అంటే అర్థం ఏమిటి? 7 జన్మల బంధం, 7 అంతస్తుల మేడ, నీది నాది 7 జన్మల బంధం అని చెప్పి కొంతమంది అంటుంటారు. నిజానికి కూడా 7 జన్మలు ఎత్తుతారట ఎవరైనా సరే. 7 రకాల జన్మలు. 7 రకాల జన్మలు అంటే దేవతలు ఒక జన్మ, మనుష్యులు అంటే దేవతలు ఒక జన్మ అంటే ఎందుకంటున్నానంటే వాళ్ళకు కూడా ఆయుష్ పరిమాణం ఉంటుంది. మానవుల కంటే కొన్ని వందల సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా మళ్ళీ మరణించవలసిందే మళ్ళీ ఇంకో, ఎందుకంటే ప్రళయకాలం వాళ్ళకు కూడా వచ్చేసేస్తుంది. కాబట్టి దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, ఈ 4. తర్వాత సరీసృపాలు అంటే పాకే జంతువులు, ప్రతి వాళ్ళు 7 జన్మలు ఎత్తాల్సిందేట. సరీసృపాలు, జలచరాలు అంటే నీటిలో సంచరించేటువంటివి. తర్వాత స్థావరాలు 7వది. స్థావరాలు అంటే కదలకుండా ఉండేటువంటివి, చెట్లు, ఇలాంటివి. 7 జన్మలు ఎత్తాలి. ప్రతి వాళ్ళకు కూడా ఈ 7 జన్మల చక్రం వస్తుందట. ఇప్పుడు స్థావరాల్లో చెట్టు కింద జన్మించాడు అనుకోండి, మళ్ళీ దేవతల జన్మ. పుణ్యం కనుక చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ దేవతలు, మళ్ళీ తర్వాత మానవ జన్మ, దేవతల నుంచి మానవ జన్మ, ఇట్లా ఒక చక్రంలాగా ఈ 7 జన్మల్లోనూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ 7 జన్మలు నేనెత్తుతూ ఉంటే నాతో పాటు నువ్వు కూడా నా పక్కనే ఉండు, నా సహచరిగా ఉండు అని చెప్పటానికి 7 జన్మల బంధము అని చెప్తుంటారు. దాశరథి గారు ఇంకొక అడుగు ముందుకేశారు. 7 జన్మలు అని చెప్పకుండా 7 జన్మలు అన్నారు. అంటే అధికస్య అధికం ఫలం, ఎక్కువగా చెప్తే ఎక్కువ ఫలితం. ఉన్నవి నిజానికి 7 జన్మలే, కానీ 7 జన్మలు అంటారు. 7 + 7 14. అంటే లోకాలు 14. అతల వితల సుతల రసాతలు అని చెప్పిన వాళ్ళు పెద్ద వరుస చెప్తారే, ఈ మొత్తం ఈ 14 లోకాలు ఉన్నాయి. కింద 7 పైన 7. ఈ 14 లోకాల్లో నేను ఎక్కడ 7 జన్మలు ఎత్తినా సరే నాతో పాటు నువ్వు ఉండాలి, నీతో పాటు నేను ఉంటాను. 7 జన్మల బంధం మనది అని చెప్పడానికి క్రాంతదర్శి కాబట్టి దాశరథి గారు ఇంకొక అడుగు ముందుకేసి 7 జన్మల బంధం అనకుండా 7 జన్మల బంధం అన్నారు. ఆ కవికి, ఆ చెప్పినటువంటి భావానికి జయహో.